వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుస్మాస్ కిచెన్. ఈరోజు కుస్మాస్ కిచెన్లో ఒక వెరైటీ అయినటువంటి టమాటా పులావ్ చూపించబోతున్నానండి. ఈ టమాటా పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదండో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే ఆ లైక్ నాకెంతో ఆనందాన్ని ఇస్తుంది, మరింత ఉత్సాహాన్ని ఇచ్చి మరిన్ని వీడియోలు చేసే ఉత్సాహాన్ని నాకు కల్పిస్తుంది అనమాట. తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. మరి చూసేద్దామా ఎలా చేయాలో టమాటా పులావ్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నాను అండి. నెయ్యి వేడెక్కింది కదా, ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు, ఆ తర్వాత మసాలా దినుసులు వేసేసాను. సోంపు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాయ, ఇలాచి వేసాను. చాలా సింపుల్గా చేస్తున్నాను అనమాట. ఎక్కువ మసాలా దినుసులు కూడా వేయట్లేదు. దీంట్లో కట్ చేసి ఉంచుకునేటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి. వీటిని చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసేయండి. ఇలా కొత్తిమీర, పుదీనా కూడా ఎక్కువ వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట టమాటా పులావు. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసాను. ఇది చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. చూడండి, ఆ తర్వాత నీళ్ళల్లో ఆలు కట్ చేసి పెట్టుకున్న ఈ ఆలు ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత టమాటా ముక్కలను వేయాలి. టమాటా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇవి ఎక్కువ వేసుకోవాలి. ఇది టమాటా పులావ్ కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేసుకున్నాను. ఆ తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి. చూడండి, ఆ తర్వాత కొద్దిగా స్వీట్ కార్న్ కూడా వేసేయాలి. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని అంతా కూడా మనం మగ్గనివ్వాలన్నమాట. వెజిటబుల్స్ అంతా కూడా చూడండి చక్కగా మగ్గినాయి కదా, ఆలు అవి చక్కగా మగ్గింది. ఇప్పుడు దీంట్లోకి కారం వేసేద్దామా. మరి కారం తినేవాళ్ళని బట్టి చూసేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసేసుకోండి. అంతా కూడా బాగా కలిసేటట్టు ఇలా కలుపుకుంటూ ఉడకనివ్వండి. చూడండి, దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్నాను బియ్యము. ఓ గ్లాసు, ఈరోజు నేను నార్మల్ రైసే నానబెట్టాను. ఈ నార్మల్ రైస్ వేసేసుకోవాలి. ఇది కూడా అంతా చక్కగా కలిసేటట్టు ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లోకి నీళ్లు వేసేద్దాం. నేను గ్లాస్ బియ్యం తీసుకున్నా అండి. దానికి సరిపడ్డ 2.5 గ్లాసులు నీళ్లు వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేయాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. చూడండి చక్కగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. అసలు ఇలా చేసుకుంటేనండి చాలా బాగుంటుంది టమాటా పులావు. ఇలా చక్కగా మనకి ఇంట్లో ఏవేంటి వెజిటబుల్స్ ఉన్నాయో అవి వేసేసుకోవచ్చు అనమాట. ఇలా వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మరి పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో ఇలాంటి వేడివేడి రెసిపీ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. చూడండి, మళ్ళీ మూత తీసి చూశాను, చక్కగా ఫైన్గా ఉడుకుతుంది కదా. చూడండి, ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేద్దాం కట్ చేసి. చూడండి చక్కగా అసలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది అనమాట. అంత చక్కగా రెడీ అయిపోయింది టమాటా పులావు. ఫ్రెండ్స్, మరి గుర్తుపెట్టుకోండి, మనం రెసిపీస్ చేసేటప్పుడు ఎప్పుడు ఒకేలా చేయకుండా మనం మారుస్తూ రకరకాలుగా చేస్తూ ఉండండి. పిల్లలే కాదండో, ఈ పెద్దలు కూడా ఇష్టంగా తింటారనమాట. వాళ్ళకు బోర్ కొట్టకుండా టేస్టీగా కూడా చేసుకుంటే మనం చక్కగా బయట నుంచి కూడా తెచ్చుకోక్కర్లేదండి. ఫుడ్ చక్కగా ఇంట్లోనే రెడీ అయిపోతుంది. ఇలాంటి రుచికరమైన రెసిపీస్ అనమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో టమాటా పులావు. చక్కగా అక్కడక్కడ స్వీట్ కార్న్ కనిపిస్తుంది, టమాటో కనిపిస్తుంది, ఆలు కనిపిస్తుంది. ఇంకే అదిరిపోతుందండి రుచి. మరి తీసేద్దామా. ఒక సర్వింగ్ బౌల్లోకి నేను ఈ రెసిపీ తీసేస్తున్నాను అనమాట. ఎప్పుడెప్పుడు తిందామా అని నాకైతే అనిపిస్తుంది. బయట వాతావరణం కూడా చల్లగా ఉందండి. ఈరోజంతా బాగా వర్షం కూడా పడుతుందన్నమాట ఇక్కడ. ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ
ఇలాంటి రెసిపీస్ చేసుకుని వేడివేడిగా తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటా పులావ్లోకి అసలు కర్రీ అవసరం లేదండి, చక్కగా రైతా చేసుకుంటే చాలన్నమాట. చాలా చక్కగా ఉంటుంది, మంచి టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. మరి ఒక సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.